పోనే పోనే త్వరగా పోనే తీవయ్యా బండి పోనే ఆగద్దు 203 ఆ వెహికల్ని పంపించు. ఓకే సార్. చెక్ పోస్ట్ ఓపెన్ చేయి. ఆ బండి పోనే. అన్నా చెక్ పోస్ట్ లో సింగమలే ఉన్నాడు. గ్లాస్ ఎత్తేరా. ఎక్కడికి వెళ్తున్నారు? సార్ మా పెదనాన్న ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. బండి చెక్ చేయాలి. సార్ త్వరగా రండి సార్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. ఈ బండిలోనే ఆ వెపన్స్ ఉన్నాయి సార్. సార్ త్వరగా రండి సార్. అందరూ రైట్గా ఉండండి. ఆ డ్రైవర్ పట్టుకోండి. ఇవ్వండి సార్, ఇక్కడ ఉన్నాయి. మై గాడ్. కృష్ణమూర్తి సార్ బండిని సీజ్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేయండి. ఓకే సార్. ట్రాఫిక్ క్లియర్. హలో సింగమలై. వెపన్స్ పట్టుకున్నావు, మీ బాబును వదిలేసావు. ఎవరా నువ్వు? నువ్వు చెక్ చేసావు చూడు, ఆ కార్లోనే మీ బాబుని ఎత్తుకెళ్తున్నావు. మా నాన్నకి ఏమైనా జరిగిందో? జరుగుతుంది, జరిగి తీరాలి. అందుకేగా ఇదంతా. Bloody rascal. హలో, మీ బాబుని ఎత్తుకుతున్నావా? అక్కడుండడే. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరాన హైవేలో ఓ పెట్రోల్ బంక్ ఉంటుంది. సరిగ్గా 3 నిమిషాల్లో అక్కడికి చేరుకో. అక్కడున్న బూత్లో ఫోన్ మోగుతుంది, తీసి విను. మీ బాబు ఎక్కడున్నాడో తెలుస్తుంది. హలో హలో. హలో. చెప్పినట్టుగానే 3 నిమిషాల్లోపే వచ్చేసావు. మీ బాబు హోటల్ పాండియాస్ లో 10వ ఫ్లోర్ లో ఉన్నాడు. అక్కడ 10 నిమిషాల్లో పేలిపోయేటట్టు ఒక బాంబ్ సెట్ చేశారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత లేదన్నా 20 నిమిషాలు పడుతుంది. నీ బాబుని ఎలా కాపాడుకుంటావు? ఏదో ఒకటి చెయ్యి.
20 నిమిషాల్లో రావాల్సిన చోటికి 8 నిమిషాల్లోనే వచ్చేసావు. మీ బాబంటే ఎంత ప్రేమో. తమ్ముడు, బాంబు పెట్టావన్న మాట నిజమే, 10 నిమిషాల్లో పేలుతుందన్నది నిజమే. కానీ రూములో కాదురా నాన్న, నువ్వు వచ్చిన కారులోనే బాంబు ఉంది, అందులోనే మీ బాబున్నాడు. కేవలం 2 నిమిషాలే ఉన్నాయి. నీ వల్లైతే వెళ్ళి కాపాడుకో, లేదంటే ఏంటా చూస్తున్నావు? నువ్వు కిందికి వచ్చేలోగా నీ బాబు పైకి పోతాడు. రాయ్! నీ వల్ల అయితే కాపాడుకోరా. రాయ్! నానా! వచ్చే 24న నారాయణపురం నియోజకవర్గంలో ఏ గొడవలు లేకుండా ఎలక్షన్ జరగాలి. మీరు గ్రూపులుగా వెళ్లి ప్రజలకి ఎలక్షన్స్ వల్ల జరిగే మంచి గురించి చెప్పాలి. ఎందుకు బాజీని చూసి అందరూ భయపడుతున్నారు? ధైర్యంగా ఓట్లు వేయడానికి రండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకున్న ఒకే ఒక హక్కు ఓటు వేసే హక్కు మాత్రమే. రేషన్ కార్డు లేదు, మంచినీళ్లు లేవు, రోడ్డు లేదు, కెరోసిన్ లేదు అని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు కదా. మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు రక్షణ కల్పించండి అని ఏ రోజైనా నోరు తెరిచి అడిగారా? ఒక్కడిని చూసి ఒకరోజు భయపడచ్చు, 2 రోజులు భయపడచ్చు, కానీ మీరు 16 సంవత్సరాలు భయపడి చేస్తున్నారు. నువ్వు చెప్పేది మాకు అర్థమవుతోంది బాబు, కానీ ఆ బాజీని ఎదిరించి మేమేమీ చెయ్యలేం. మేమెప్పుడు ఈ ఊరొదిలి వెళ్ళింది లేదయ్యా, కానీ ఎలక్షన్లు వస్తే మాత్రం పిల్ల జల్లతో ఊరొదిలి వెళ్ళిపోతాం. ఏంటయ్యా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు? ఎలక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ తన కోసం నడుపుతున్నట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీకోసం నడిపేదే ఎలక్షన్. మీలో ఒకడు ఎలక్షన్స్ లో నుంచొని గెలిచి అసెంబ్లీకి వెళ్తేనే మీకు జరుగుతున్న కష్ట నష్టాల్ని తెలుపుకొని వాటిని పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. 16 సంవత్సరాలుగా ఈ నారాయణపురంలో ఎలక్షన్ జరగకపోవడం వల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన న్యాయమైన రాయితీలు కూడా మీకు చేరడం లేదు. సో ఇవన్నీ మళ్ళీ మీకు లభించాలంటే ఎలక్షన్ జరిగి తీరాలి. ఈ నారాయణపురం తలరాత మార్చే హక్కు మీరు వేసే ఓట్లకే ఉంది. ఈ ఎలక్షన్స్ లో మీ ఎవ్వరికీ ఏ ప్రమాదం రాదు. మీ రక్షణకి నేను బాధ్యుణ్ణి. మీ ఆయన ప్రజలకి మంచి చెయ్యాలనుకున్నారు, అదే పని మీరెందుకు చెయ్యకూడదు? మీరింతగా చెప్తున్నారు కదా, ఈసారి ఎలక్షన్లో నేను తప్పకుండా నిలబడతాను బాబు. సంతానం